వాళ్ళ బడ్జెట్లు కూడా అలాగ ఉంటాయి కదా, అవును. పెద్ద బడ్జెట్లు మీద వెళ్తుంటారు. మరి ఆనంద్ దేవరకొండతో బేబీ లాంటి తెచ్చి మళ్ళీ ఎప్పుడు ఆయన్ని రిపీట్ చేయబోతున్నారు? ఆయన 2-3 సినిమాలతో బిజీ ఉన్నాడు, మనం 2-3 సినిమాలతో బిజీ ఉన్నాం. ఓకే. సో ఆయన కూడా 2-3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి కదా, సో మేకింగ్లో. అదే బిజినెస్ ఫార్ములాని మీరు ఎంటర్టైన్ చేయరు కదా? అలానే లేదు, ఇది బేబీ, ఇది చెన్నై లవ్ స్టోరీ ఆనంద్ వైష్ణవ్తోనే చేయాలి కదా, కానీ కానీ సెట్ అవ్వలేదు. సెట్ అవ్వలేదు, టైం లైన్స్ వల్ల సెట్ అవ్వలేదు. అంతేనా? అందుకని చెప్పి టైం లైన్ సెట్ అప్పుడు ఏంటండి, మన కథ రాయటంలో లేట్ అయింది, అంటే కథ ఫుల్ ఫ్లెడ్జెడ్ కథ రాయటంతో లేట్ అయింది. సో అప్పుడు ఆనంద్ వైష్ణవ్ ఇంకో సినిమా చేయబోతున్నారు. సో మనం ఎట్ ఏ టైంలో అప్పటికే మనకి లేట్ అయింది, వెంటనే స్టార్ట్ చేయాలి. సో అందుకని ఎమికబుల్గానే మనం అదే మళ్ళీ చేయాలి ఒకటి మంచిది. బట్ ఏదైనా కిరణ్ అబ్బవరం కెరీర్లో మంచి హిట్లు ఉన్నాయి అతనికి. బట్ ఇదొక చాలా ఒక ఎపిక్ లాంటి హిట్ అండి ఇది. ఊరికే జస్ట్ కమర్షియల్ సక్సెస్, బేబీ అంతే అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఈ సినిమా కూడా